అందరికీ నమస్కారం అండి. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే, నానో బనానా. ఎక్కడ చూసినా నానో బనానా. సింపుల్‌గా ఏంటంటే, ఫోటో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ నానో బనానాలోకి వెళ్లి అది క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ గమనించండి దయచేసి. ఏది ట్రెండింగ్‌లో ఉంటే దానికి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చేయకూడదు. అసలా దానివల్ల వచ్చే నష్టాలు కూడా గమనించాలి. చాలామంది ఏంటంటే, ఈ నానో, బనానో మాయలో పడి పర్సనల్ డేటా అనేది షేర్ చేసేస్తున్నారు. సో, అఫీషియల్‌గా ఈ నానో, బనానో మాయలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్‌లో షేర్ చేయొద్దని టీజీఎస్ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ అయితే ప్రకటించారు. జస్ట్ ఒక్క క్లిక్‌తో బ్యాంక్ అకౌంట్ ఖాతాలో డబ్బులంతా నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందని ట్వీట్ చేశారు. ఇలా జరిగింది యాక్చువల్‌గా. ఒకాయన ఏం చేశాడంటే, ఈ నానో, బనానో చేద్దామని ఫోటోస్ అప్‌లోడ్ చేసి క్లిక్ చేశాడంతే. మొత్తం అకౌంట్ ఖాళీ అయిపోయిందనమాట. మీకు చూపిస్తాను అది గూడా ఈ వీడియోలో. అంతేకాదు డిజిటల్ మోసాలు మనం గమనించాలి. జాగ్రత్త పడాలి ప్రజలు. ఏది ట్రెండింగ్ ఉంటే దానికి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడం కాదు. ఇన్ఫర్మేషను ఇచ్చేస్తే అది మన ప్రమాదంలో పడినట్టే పర్సనల్ డేటా అనేది. ఒక్కసారి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందంటే అది ఎలాగైనా మిస్‌యూజ్ అయిపోద్దనమాట. కాబట్టి ఈ ట్రెండింగ్‌లో పడి మీ ఆనందాన్ని పంచుకోవాలి, లేపోతే నేను ట్రెండ్ అవ్వాలి అనుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సేఫ్టీ అనమాట. సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఫేక్స్ వెబ్‌సైట్‌ల్లో మీ పర్సనల్ డేటాని అప్‌లోడ్ చేసే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. తర్వాత మీరు డబ్బు పోయిందని క్రైమ్ డిపార్ట్‌మెంట్ టాస్క్ ఫోర్స్‌కి వెళ్ళినా అవేం చేయలేరనమాట. చూడండి మీకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. విశాఖపట్నంలో ఇది జరిగింది. ఏం జరిగిందంటే డిజిటల్ మోసం కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు. ఎక్కడ విశాఖలో ఒక వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరిట మోసం చేసి ఎంత 1,60,00,000 కాజేశాడంట. వీరిని సైబర్ క్రైమ్ పోలీసులైతే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారంట. సో, కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. ఒక ముసలాయన దగ్గర ఇలా చేశాడు. తర్వాత చాలామంది ఇంకొక న్యూస్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది గ్యాలరీలో ఫోటోస్‌లు ఉంచుకుంటారు. ఓకే. ఫోటోస్ అనేవి గ్యాలరీలోనే ఉంటాయి. కానీ అదే గ్యాలరీలో నార్మల్ ఫోటోస్ ఉండే అదే గ్యాలరీలో ఆధారు, పాన్ కార్డ్ వంటి ఫోటోలు పెట్టుకోవద్దని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సూచించారనమాట. ఇతను సైబర్ సెక్యూరిటీ యొక్క ఆహ్, నిపుణుడనమాట. అతనేం చెప్తాడంటే గ్యాలరీలో అన్ని ఫోటోలతో పాటు క్యాజువల్‌గా మీ పాను, ఆధారు ఇలాంటివి ఏవి గూడా ఉంచొద్దు అని చెప్తున్నాడు. పర్సనల్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన ఫోటోసు డీజీ లాకర్‌లో స్టోర్ చేసుకోవాలన్నారు. డీజీ లాకర్ అని మన గవర్నమెంట్ ఇచ్చింది కదా! సేఫ్టీది. అప్రూవల్ అఫీషియల్‌గా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయింది. అందులో స్టోర్ చేసుకోవాలి పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ పాను, ఆధారు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివేవున్నా బ్యాంక్ అకౌంట్. అదే కాదు కొన్ని యాప్స్‌ని మనం ఇన్‌స్టాల్ చేసినప్పుడు అవి యాక్సెస్ అడుగుతాయి గ్యాలరీ యాక్సెస్ కోసం. సో, అలాంటి టైంలో గూడా పర్సనల్ ఇమేజెస్ అలాంటివి చూసుకోండి ఏమున్నాయి అనేసి చూసుకొని ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఏమైంది? విశాఖపట్నంలో ఫోటో మార్ఫింగ్ చేసి వేధిస్తున్న యువకుడు అరెస్ట్. ఈ కనబడుతున్న ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఒక మహిళ ఫోటోని సంపాదించాడు. సంపాదించి మార్ఫింగ్ చేసి వేధించాడనమాట. వేధిస్తే సైబర్ క్రైమ్ పోలీసులు ఏంటంటే అరెస్ట్ చేశారు. ఏం చేశాడు? ఆ మహిళ ఫోటోని మార్ఫింగ్ చేసి ఫేక్ అకౌంట్ ద్వారా పంపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ కాల్ చేయమని వేధించాడు. చూడండి ఎంత దారుణమో. ఆవిడ ఫోటోని మార్చేసి బెదిరించి ఫేక్ అకౌంట్ ద్వారా నువ్వు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ వీడియో కాల్ చెయ్యాలి అని చెప్పాడు. లేదంటే ఇది నేను పబ్లిక్‌లో పెట్టేస్తాను ఈ ఫోటో అని వేధించడంతో సదరు మహిళ ఏం చేసిందంటే సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించింది. సో, దర్యాప్తు చేసి పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారన్నమాట. సో, ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు ధైర్యంగా మీరు వెళ్లి సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించండి. అంతేగాని భయపడిపోయి ఇంక వేరే నిర్ణయాలేమి తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనకి చట్టం ఉంది కాబట్టి ప్రతిదీ చాలా అలర్ట్‌గా ఉంటది. అంతేకాదు చాలామంది పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు. చాలా ఈజీగా. వాళ్ళేంటంటే గేమ్సే ఆడుతున్నారు కదా! ఏముంటదిలే అనుకుంటారు. కానీ చూడండి ఇక్కడ ఈ అబ్బాయి ఆన్‌లైన్ గేమ్స్‌లో 13,00,000 పోగొట్టిన బాలుడు.
ఒకటి కాదు, 2 కాదు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి 13,00,000 పోగొట్టాడంట ఈ బాలుడు. ఎక్కడ జరిగిందో తెలుసా? లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. 6వ తరగతి చదువుతున్న యష్ కుమార్ 12 సంవత్సరాలు 6వ తరగతి చదువుతున్నాడు అనే బాలుడు ఫ్రీ ఫైర్ ఆడి 13,00,000 పోగొట్టాడు. చూడండి, ఫ్రీ ఫైర్ గేమ్ ఆడి 13,00,000 పోగొట్టాడు. ఎలా తెలిసింది ఈ విషయం అంటే, బాలుడి తండ్రి ఆ పాస్‌బుక్ అప్డేట్ చేశాడంట. అప్డేట్ చేయడంతో తన అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అయిపోయాయి అని చెక్ చేస్తే ఆన్‌లైన్ గేమింగ్ యొక్క ట్రాన్సాక్షన్స్ కనబడ్డాయి, లావాదేవీలు. ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని అడిగాడంట. చేశానని ఒప్పుకున్నాడంట. అయితే తండ్రి కోపంతో కొట్టడం, తిట్టడం వంటివి చేశాడు. చేయడం తప్పుతో వెంటనే ఆ అబ్బాయి తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకొని చచ్చిపోయాడు. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాలి. పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు ఈ విషయాలను గమనించి ఫోన్ ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ప్రేమతో వాళ్ళని మందలించండి గానీ, వాళ్ళని కొట్టడం, అవమానించడం కూడా చేయకండి. ఎందుకంటే ఒకప్పుడు జనరేషన్ కాదు, ఈ జనరేషన్ వేరు. ఇది తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలు కూడా గమనించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.